హాయ్ అండి. వారమంతా ఉరుకులు పరుగులు. ఉద్యోగాల వేటలో కొందరు, ఉద్యోగాల ఒత్తిడిలో ఒకరు, పిల్లల స్కూలుకు, ఇంటి బాధ్యతలకు మరొకరు. అందరికీ ఊరటనిచ్చే వారం ఆదివారం. ఈరోజు ఆదివారం కదండి, నోటికి ఏదైనా ఇంపుగా చేద్దామనుకున్నా. అనుకున్నదే తడువుగా మా వారు చికెన్ తెచ్చారు. మనం స్పీడ్గా చికెన్ విత్ దోశ చేస్తూ ముచ్చట్లాడుకుందాం పదండి. ఇప్పుడు చికెన్ కర్రీకి అవసరమైన ఆనియన్స్, టమోటాసు, అల్లం వెల్లుల్లి పేస్టు, షాజీరా, పట్టా మగ్గ అన్నీ రెడీ చేసుకుందాము. ఆనియన్స్ని, టమోటాస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకుందాము. చాప్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత పట్టా మగ్గ అవన్నీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం చాప్ చేసాం కదా, ఆ ఆనియన్స్ వేసుకొని ఒకసారి అలా కలిపెట్టుకోవాలండి. ఆనియన్స్ వేగుతున్నప్పుడు సాల్ట్ కానీ వేస్తే అవి త్వరగా మగ్గుతాయి అండ్ కలర్ కూడా గబాన్ టర్న్ అవుతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కూరకి అసలు కలర్ని ఇచ్చేది, అందాన్ని ఇచ్చేది టర్మరిక్ పౌడర్ కదండి. సో టర్మరిక్ పౌడర్ వేద్దాము. టర్మరిక్ పౌడరు యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. మరి ఎక్కువైతే పసుపు వాసన వస్తుంది. సో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా కలపాలి. తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కారపొడి వేసి కలిపిన తర్వాత చికెన్ కడుక్కున్నాం కదండి, ఆ చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. అది ఉడికేదానికి పక్క స్టవ్ మీద పెట్టేద్దాము. ఇంత లోపల ఒక ప్యాన్ పెట్టి దోశకి రెడీ చేసుకుందాం. దోశ వేసే ముందు ఇలా ఎర్రగడ్డతో రుద్దామంటే దోశ చాలా బాగా వస్తుందండి. సో రౌండ్గా ఎంత బాగా వచ్చింది చూడు, కలర్ కూడా. సో ఇలా దోశ వేసిన తర్వాత ఉడికిన చికెన్ కర్రీని అలా వేసుకొని ఒక ముక్క నోట్లో పెడితే అబ్బా సూపర్